అందరికీ నమస్కారం. బొమ్మల కొలువు అనగానే మనకు 2 పండుగలు తలుపుకు వస్తాయి. ఒకటి దసరా, 2 సంక్రాంతి. అయితే ఈ మధ్య కాలంలో చాలామందికి అసలు బొమ్మల కొలువు అంటే ఏంటి, బొమ్మల కొలువు ఎవరు పెడతారు, ఎలా పెడతారు, ఎందుకు పెడతారు, ఎప్పుడు పెడతారు, పెట్టి ఏం చేస్తారు అని ఎన్నో సందేహాలు వాళ్ళకి మెదులుతూ ఉంటాయి. అసలు బొమ్మల కొలువు ఎప్పుడు పెడతారు అనే విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లో ఈ బొమ్మల కొలువు దసరా 9 రోజులు, సంక్రాంతి 3 రోజులు ఆడపిల్లలు ఉన్న కుటుంబం వాళ్ళు తప్పకుండా పెడతారు. ఇంటి అవసరాన్ని బట్టి, ఆనవాయితీని బట్టి కొందరు దసరాకు పెడతారు, మరికొందరు సంక్రాంతికి ఈ కొలువు పెడతారు. బొమ్మలు పెట్టడం, బొమ్మలు నిలపడం, బొమ్మలు ఎత్తడం అనే వ్యవహారం ప్రాంతీయ భేదాన్ని బట్టి ప్రయోగిస్తూ ఉంటారు. మరి బొమ్మల కొలువు ఎందుకు పెడతారు అనే విషయానికి వస్తే, దసరా పండుగకు బొమ్మల కొలువు పెట్టడానికి కొంతమందికి ఇది ఒక కారణం. శరదృతువు ఆరంభం అశ్వయుజ మాసంతో ఈ మాసంలో మొదటి రోజు పాడ్యమి మొదలు నవమి వరకు గల 9 రోజులు ఆదిశక్తి, ఆదిమ కుటుంబిని అయిన పరమేశ్వరిని పూజిస్తారు. ఈ 9 రోజులను దేవీ నవరాత్రులు అంటారు. ఋతువు ప్రాధాన్యాన్ని బట్టి శరన్నవరాత్రులు అని కూడా అంటారు. 9 రోజుల పాటు ఈ పూజ చేయడానికి గల కారణాన్ని భవిష్య పురాణం, దేవీ భాగవతం వివరిస్తున్నాయి. జగన్మాత దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడానికి ఈ 9 నెలల్లో 9 అవతారాలు ఎత్తింది. ఆ 9 అవతారాలు 9 రోజులు పూజ చేసే సాంప్రదాయం మనకు నెలకొంది. అయితే ఆ అవతారాలు వరుసగా మహాకాళి, మహిషాసురమర్దిని, చాముండి, మహామాయ, రక్తదంతి, శాకంబరి, దుర్గ, మాతంగిని, భ్రమరీదేవి. దేవి ఉపాసకులు లలిత పరమేశ్వరిని ప్రధానమూర్తిగా పెట్టి ఈ 9 మందిని ఆమె చుట్టూ నిలిపి పరివార దేవతలుగా కొలిచి నియమనిష్టలతో పూజ నిర్వహిస్తారు. ఈ దేవతలకు వారు ఇచ్చే రూపం నిర్గుణమే. అంటే ప్రత్యేకించి కన్ను, ముక్కు, చెవు వంటి అవయవాలు కాకుండా పసుపు ముద్దలను తమలపాకుల్లో కుంకుమ బొట్టు పెట్టి కొలుస్తారు. కొందరు మట్టితో శివలింగంగా చేసి పసుపు కుంకుమలు పెట్టి ఆయా దేవతలకు ప్రాణప్రతిష్ఠ చేసి అర్చన చేస్తారు. ఇది ఒక విధంగా చెప్పాలి అంటే బొమ్మల కొలువు అనే కన్నా అమ్మల కొలువు అని అనొచ్చు. ఇప్పటి వరకు నేను చెప్పింది కొన్ని ప్రాంతాలలో కొంతమంది బొమ్మల కొలువుగా చేసుకునే ఒక చిన్న పద్ధతి. కానీ పురాణాల ప్రకారం మనం అసలు బొమ్మల కొలువు ఎందుకు పెడతాము అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. భాద్రపద మాసంలో చివరి 15 రోజులకు అంటే పౌర్ణమి వెళ్ళిన పాడ్యమి మొదలు అమావాస్య వరకు గల రోజులను మహాలయ పక్షమని పేరు. దీనికి యుద్ధపక్షమని, పితృపక్షమని కూడా పేర్లు ఉన్నాయి. పక్షం అంటే 15 రోజులు. ఈ 15 రోజులు పితృదేవతలకు పూజ చేస్తారు కాబట్టి పితృపక్షం అన్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ 15 రోజుల్లో ఒకప్పుడు దేవతలకు, రాక్షసులకు పెద్ద యుద్ధం జరిగిందంట. ఆ యుద్ధంలో క్రమంగా దేవతలు ఓడిపోయారు. అలా ఓడిపోయిన వారు రాక్షసుల దాటికి తట్టుకోలేక యుద్ధభూమి నుండి దూరంగా పారిపోయి అరణ్యాల్లో ఆశ్రమాలు నిర్మించుకొని జీవించసాగారు. తమను ఈ అపజయ పరాభవం నుండి గట్టెక్కించమని, ఈ ఆపద నుండి కాపాడమని తాము ఇష్టదైవాలైన వారిని ప్రార్థించసాగారు. కొందరు దుర్గను, కొందరు సరస్వతిని, కొందరు లక్ష్మిని, మరికొందరు ఆయుధ దేవతలను ఉపాసించారు. అలా కొన్ని సంవత్సరాలు నిష్ఠతో ఆ పూజలు సాగాయి. ఒక విజయదశమి నాడు జగన్మాత ప్రసన్నురాలై పురుషులకు విల్లంబులు, వివిధ రకాల ఆయుధాలు అన్నీ ఇచ్చింది. వారి స్త్రీలకు రంగులతో అలంకరించిన దేవతా విగ్రహాలను ఇచ్చింది. పురుషులందరూ దేవిని ప్రసన్నం కావడంతో ఉత్సాహభరితులై, సాహసోపతులై రాక్షసుల మీదకు యుద్ధానికి వెళ్లారు. వారు యుద్ధానికి వెళ్ళిన ముహూర్తం ఉత్తరాషాఢ శ్రావణ నక్షత్రాల నడిమి కాలం. దీనికే అభిజిత్ లగ్నం అని కూడా పేరు ఉంది. పురుషులందరూ యుద్ధ సన్నుదులై వెళ్ళగా స్త్రీలు తమకిచ్చిన విగ్రహాలను ఒక చోట నిలిపి పూజించారు. ఆ విధంగా స్త్రీలు ఆ దేవతలను పూజించిన పుణ్యశక్తితోడు కావడంతో దేవతలు జయాన్ని సాధించారు. అందువల్ల ఆ దశమి విజయదశమిగా ప్రసిద్ధి పొందింది. ఆనాడు ఆ స్త్రీలు తమకు లభించిన దేవతా విగ్రహాలను ఒక చోట కొలువుగా పెట్టి పూజించారు కదా. అలా పూజించిన వాటిని బొమ్మల కొలువు. ఆనాటి నుంచి దసరాకు బొమ్మల కొలువు పెట్టే ఆచారంగా పరిగణించబడింది. తరతరాల నుండి నేటిదాకా కొనసాగుతూనే ఉంది. బొమ్మల కొలువు అంటే బొమ్మలన్నీ ఒక చోట చేర్చి అందంగా అమర్చడం. కొలువు అంటే సభ వంటిది. నాయకుడు తన ప్రధాన స్థానంలో కూర్చొని తమ వారిని దర్శనమిచ్చి వారి యోగక్షేమాలు కనుక్కొని తగు నిర్ణయాలు తీసుకునే ప్రదేశం.
కొలువైయున్నాడే కోదండపాణి కొలువైతివ రంగసాయి వంటి కీర్తనలలో ఈ మాట వింటూ ఉంటాం. ఈ బొమ్మల కొలువులో ప్రధాన దైవంగా ఆదిశక్తిని నిలిపి తక్కిన దేవతలను సమస్త ప్రాణకోటిని వరుసగా వాటి స్థానాల్లో పెట్టడమే కొలువు. ఇది దసరాకు బొమ్మలు పెట్టే ఆచారం వెనుక ఉన్న కథ. ఇప్పుడు అసలు బొమ్మల కొలువు ఎవరు పెడతారు, ఎలా పెడతారు అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఆడపిల్లలు ప్రధానంగా ఈ బొమ్మల కొలువు పెట్టడానికి అధికారం కలవాళ్ళు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కుటుంబాలలో ఈ ఆచారం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆడపిల్ల గల కుటుంబంలో వాళ్ళు ఆమె చేత ఈ బొమ్మలు పెట్టిస్తారు. ఇంట్లో పెద్దలందరూ పూనుకొని బొమ్మలను ఒక క్రమంలో మెట్లుగా అమర్చి పెడతారు. చెక్కలతో మెట్ల బల్ల చేయించి పెట్టుకుంటారు కొందరు. బొమ్మల బల్ల అని, మెట్లు బల్ల అని దాన్ని వ్యవహరిస్తారు. ఈ బల్ల మెట్లు ఎప్పుడు బేసే సంఖ్యలోనే ఉంటాయి. 3, 5, 7 ఇలా వారి బొమ్మల సంఖ్యను బట్టి అన్ని మెట్లుగా బల్ల ఉంటుంది. బొమ్మలు పెట్టే ముందు బల్లను కేవలం తెల్లటి గుడ్డతోనే కప్పుతారు. ఆ బల్ల మీద మామూలు రోజుల్లో పుస్తకాలు తప్ప ఏమీ పెట్టనివ్వరు కొందరు. మరికొందరు ఆ బల్లను గుడ్డ కప్పి పదిలంగా దాచిపెడతారు. ముందుగా పాడ్యమి నాడు బొమ్మలు పెట్టే గది కడిగి, ముగ్గు పెట్టి, బొమ్మలు బల్ల కడిగి, పసుపు పూసి, కుంకుమ బొట్లు పెట్టి పడమటి ముఖంగా కానీ ఉత్తర ముఖంగా కానీ బల్లను పెడతారు. బల్లలు లేని వాళ్ళు పెట్టెలు, పుస్తకాలు, సినరేకు, డబ్బాలు వంటి వాటిని మెట్లుగా అమర్చి తెల్లటి గుడ్డ పరిచి బొమ్మల కొలువు పెట్టడానికి ఆసనాలు ఏర్పాటు చేస్తారు. వర్జ్యం గాని దుర్ముహూర్తం గాని లేకుండా చూసి పసుపు వినాయకుడిని చేసి మొదటి మెట్టు మీద చిన్న పళ్ళెంలో బియ్యం పోసి తమలపాకు మీద పెట్టి దీపం పెట్టి పూజ చేస్తారు. ఆ పూజ అయ్యాక అసలు కొలువు పెట్టడం ఆరంభిస్తారు. ఇంటి ఆచారాన్ని బట్టి ఆ ఇంటి అమ్మాయి చేత పార్వతీ పరమేశ్వరులను కానీ, సీతారాములను కానీ, రాధాకృష్ణలను కానీ, లక్ష్మీ సరస్వతులను కానీ పెట్టిస్తారు. ఆ అమ్మాయి మొదటి దేవతామూర్తిని పెట్టాక ఆ ఏడు కొన్న కొత్త బొమ్మలను తల్లి కూడా పట్టుకొని పెట్టిస్తుంది. ప్రతి ఏడు ఒక కొత్త బొమ్మ తప్పనిసరిగా కొనడం ఆచారం. బొమ్మలు ఆకారాన్ని బట్టి ఏ మెట్టు మీద ఏ బొమ్మ పెట్టాలి అనేది నిర్ణయించుకొని క్రింద నుండి పైకి పెట్టుకుంటూ వెళ్తారు. ప్రతి మెట్టు మీద కనీసం ఒక బొమ్మ కింద నుండి పై మెట్టు దాకా పెట్టాక తక్కిన బొమ్మలు పేర్చుకుంటూ వస్తారు. దేవుళ్ళ బొమ్మలతో పాటు బొమ్మల కొలువులో తప్పకుండా పెట్టే బొమ్మలు కొన్ని ఉంటాయి. పంచాంగం, బ్రాహ్మణుడు, పెద్ద ముత్తైదువు, పచారి కొట్టు, కోమటి, అతని భార్య, తల్లి, పిల్ల, ఆవు దూడ వంటివి. ఇవి కాక వివిధ జంతువుల బొమ్మలు, పక్షుల బొమ్మలు, పండ్లు, చెట్లు బొమ్మలు ఇలా వారి దగ్గరున్న బొమ్మలన్నీ ఆ కొలువులో పెడతారు. కాలక్రమంలో దేశ నాయకుల బొమ్మలు, పురా కట్టడాల బొమ్మలు, ప్రయాణ సాధనాలు, వాహనాల బొమ్మలు వంటివి కొలువులో చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే కొండపల్లి బొమ్మలు, నక్కపల్లి బొమ్మలతో పాటు దేశాల బొమ్మలు సేకరించి బొమ్మల కొలువులో పెట్టడం వ్యాప్తిలోకి వచ్చింది. అంటే రైల్వే స్టేషన్, విమానాశ్రయం, పార్క్ వంటివి కళాత్మకంగా ఇంట్లో వారందరూ కలిసి కట్టి పెట్టడం పిల్లలతో సృజనాత్మక పెంపొందించే విధంగా ఉంటున్నాయి. అలాగే ఆవాలు, మెంతులు వంటివి మట్టి మూకుళ్ళలో కానీ, ఇసుక దిబ్బల మీద కానీ జల్లి మొక్కలు మెలిపించి ఆ మొక్కలను కూడా అలంకారంగా పెడుతున్నారు. కాలంతో పాటు బొమ్మల కొలువులోకి వచ్చి చేరిన వేడుకలు తాము స్వయంగా చేసిన బొమ్మలు, అల్లిన బొమ్మలు, ఉదాహరణకు యాలకుల తొక్కలతో, ఇంజెక్షన్ సీసాలతో, రకరకాల మూతలతో మందిరాలు, గోపురాలు కట్టడం, అలాంటి వాటిని బొమ్మల కొలువులో అలంకరించడం కూడా ఒక కళ. అందంగా కళాత్మకంగా అమర్చిన బొమ్మల కొలువు పేరంటానికి బంధుమిత్రులను పిలిచి 9 రోజులు పేరంటం చేస్తారు. పేరంటానికి పిల్లలు, పెద్దలు కూడా వస్తారు. బొమ్మలకు హారతి ఇచ్చి ప్రసాదం పంచిపెడతారు. అరటిపళ్ళు కానీ, కొబ్బరి ఉండలు కానీ, పప్పు బెల్లాలు, అటుకుల బెల్లం కానీ, సాతలించిన శనగలు కానీ రోజుకో రకం ప్రసాదాలు పెడతారు. పిల్లలందరి చేత పాటలు, పద్యాలు పాడిస్తారు. భజన చేయిస్తారు. ముత్తైదులకు తాంబూలం ఇస్తారు. ప్రతి రాత్రి బొమ్మలకు పవలింపు సేవ చేస్తారు. పేరంటం అంతా అయిపోయాక హారతి ఇచ్చి ఏదో ఒక బొమ్మను పడుకోబెట్టి నిద్రపొమ్మని తలుపులు వేసేస్తారు. మరునాడు పొద్దున్నే ఆ బొమ్మకు మేల్కొలుపు పాడి నిద్రలేపి పూజ చేస్తారు. దసరాకి బొమ్మల కొలువు పెట్టడం తమిళ దేశంలో అధికంగా వ్యాప్తిలో ఉంది. ఇళ్లల్లోనే కాకుండా నవరాత్రుల్లో దేవాలయాల్లో కూడా బొమ్మల కొలువులు పెడతారు.
ప్రత్యేకంగా మధుర మీనాక్షి దేవాలయంలో ప్రతి ఏటా నవరాత్రులకు పెట్టే బొమ్మల కొలువులో వివిధ రకాల దేవతామూర్తులు కనిపిస్తారు. ఆలయాల్లో కూడా జరిపించడాన్ని బట్టి బొమ్మల కొలువు ఏనాటి నుండో వస్తున్న సాంప్రదాయంగా భావించాల్సి వస్తుంది. ఇప్పటి వరకు నేను చెప్పిన వీడియో ద్వారా అసలు బొమ్మల కొలువు ఎవరు చేయాలి, ఎలా చేయాలి, దీని వెనకాల ఉన్న పురాణ కథ ఏంటి, అలాగే ఎవరెవరు బొమ్మల కొలువు చేయాలి, బొమ్మల కొలువు పెట్టిన వాళ్ళు ఏ ఏ నైవేద్యాలు పెట్టాలి, ఎలా ఆచరించాలి, బొమ్మల కొలువు 9 రోజులు ఎలా చేసుకోవాలి అనేది అంతా పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకా కనుక ఏదైనా కొన్ని సందేహాలు కనుక ఉంటే నాతో మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవచ్చు. అలా చేసుకున్న వారికి మీ యొక్క సందేహాలకు నేను సమాధానం ఇవ్వడం జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు.